నమస్తే అండి. సో ఎలా ఉన్నారంతా? ఈరోజు అయితే సండే కదా, అందరిలో కూడా నాన్ వెజ్ వంటకాలు అయితే రెడీగా అయిపోయి ఉంటాయి. సో మా ఇంట్లో కూడా ఈరోజు వచ్చేసి చేప ఫ్రై చేసుకొని తిందామా? చూడండి, ఫ్రై కంటే ఇవి చిన్నవి బాగుంటాయి అనేసి తీసుకొచ్చాను అనమాట. కాస్త క్లీనింగ్ చేసుకుందాం. క్లీనింగ్ చేసేసి ఫ్రై చేసేసుకొని తినేస్తాం. ఓకేనా? ఇవైతే ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. చూస్తాం. చేప నేనైతే మీసాలు కట్ చేసుకున్నా. ఇంకోటి ఏంటంటే ఈ చేప ఫ్రై చేసుకుని తింటే ఇదే ఫస్ట్ టైం నేనైతే. ఇంతవరకు అసలు ఈ చేప అనేది తినలేను ఇంతవరకు. అందుకే కాస్త కటింగ్ ఇవి నాకు అంత ఐడియా లేదండి, బట్ చేయాలని చేస్తున్నా. ఫైనల్గా అయితే కడిగేసుకున్నాం అనమాట ఇవన్నీ. సో చాలా టైం అయితే పట్టింది. కాస్త ఓపిక తెచ్చుకొని కడుక్కోండి. ఇలా క్లీన్గా కట్ చేసుకొని కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకుంటే మనకు కాస్త స్మెల్ కూడా అవాయిడ్ అవుతుంది అన్నమాట. ఇలా క్లీన్గా కట్ చేసుకోవాలి. సో తర్వాత వీటన్నిటికీ మనం మసాలా యాడ్ చేద్దాం. సో కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, పసుపు, ఉప్పు, తర్వాత ఫిష్ ఫ్రై మసాలా. సో దాంతోపాటు ఆచి ఫిష్ ఫ్రై మసాలా, ఆచి ఫిష్ ఫ్రై మసాలా టేస్ట్ సూపర్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వచ్చేసి ఫ్రెష్ అండ్ స్ట్రాంగ్ కంపెనీ వాళ్ళది. జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని పేస్ట్ మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆచి ఫిష్ ఫ్రై మసాలా, కారం పొడి, ఉప్పు తీసుకున్నాం కదా ఇది. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా వేసేద్దాం. ఇవన్నీ కూడా మనం నూరుకుంటే ఇంకా బాగుంటుందండి ప్యాకెట్స్ కంటే. బట్ మన దగ్గర అవకాశాలు లేవనేసి నేను ప్యాకెట్స్ వాడుతున్నాను. ఇది ఫైనల్గా వేసుకుందాం. తర్వాత కొద్దిగా ఆయిల్. ఇవన్నీ కూడా మిక్స్ చేసేద్దాం. ఈ పేస్ట్ అనేది చిక్కగా ఉంది, ఎందుకంటే ఇది పెద్ద చేపకి అయితే మిక్స్ అవుతుంది అనమాట. కానీ చిన్న చేపలు కాబట్టి కాస్త నీళ్ళలాగా ఉంటే మంచిది.
ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు ఫిష్ సో ఇలా మిక్స్ చేసేసుకోండి. పోయినసారి లాస్ట్ టైం ఫిష్ ఫ్రైకి వచ్చేసి బాగా వ్యూస్ అయితే వచ్చాయి. మరి దీనికి ఎలా వస్తాయి చూడాలన్నమాట. సో ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత ఈ రకంగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఇంకా ఫైనల్గా వచ్చేసి బాగా మిక్స్ అయిన తర్వాత ఇది ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనము పక్కన పెట్టేసేయాలన్నమాట ఈ మిక్స్ అనేది. తర్వాత ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. మనం ఫైనల్గా యాడ్ చేద్దాం నిమ్మకాయ అనేది. ప్రజెంట్ ప్లేస్ చేసి తర్వాత 2 కరివేపాకు రెమ్మలు ఇలా వేసేసి కొద్దిసేపు మనం పక్కన పెట్టేసుకుందాం అన్నమాట. సో బై ది బై రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా సబ్స్క్రైబర్స్ పెరగాలని కూడా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కమెంట్ చేయండి నా వంట ఎలా ఉందో అనేసి. ప్లీజ్ వీడియో కంటిన్యూ పక్కన పెట్టేసుకుందాం. ఈ గ్యాప్లో కప్ కాఫీ వేసుకుందాం. అది చేప ఫ్రై కావాల్సినవి మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ముందే. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అంతే. ఆయిల్ పెట్టేసినాను ఆల్రెడీ. దాదాపు ఇప్పుడు ఒక్కొక్క పీస్ వేసుకుందాం. సో ఈ గ్రేవీని మనము ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులోకి నిమ్మకాయ కూడా పిండేసినాను అనమాట. ఇప్పుడు ఆయిల్లో అయితే లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము. వేసేస్తాం. అయితే వస్తుంది. సో ఫైనల్గా అయితే చేప ఫ్రై అయిపోయిందనమాట. దాన్ని చూస్తూ ఉంటేనే పైకి లుక్కే సో ఇదనమాట చేప ఫ్రై. చూస్తుంటేనే నోటి నీళ్ళు ఊరిపోతున్నాయి. నేనైతే ఇంకా ఆకలేను. వేసేసుకొని ఫస్ట్ 2 ఎర్రగడ్డలు, నిమ్మకాయ,
సూపర్ టేస్ట్ రాబ్బా. నిజంగా అనుకోండి ఫస్ట్ టైం చేసింది ఇది, బట్ చేప అంటే ముళ్ళు కామనే ఉంటాయి కాబట్టి అది చూసుకుందండి. సూపర్ టేస్ట్ అండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతాప్ కిచెన్ని. సో నా వంట మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ప్లీజ్.